నమస్కారం, నేను మీ జాహ్నవి. ఆధ్యాత్మిక పరంగా ఎంతో పరిజ్ఞానాన్ని మనందరికీ అందిస్తూ మనందరికీ అవసరమైన అనువైన పరిహారాల్ని తెలియజేస్తున్నటువంటి ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రత్యంగిర అమ్మవారి ఉపాసకులు, అలంకార బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గురువు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అయితే క్రితం వీడియోలో శ్రావణ సోమవారాలకు సంబంధించి పూర్తి వివరాలు గురువు గారు అందించారు కదా. మరి అలాగే శ్రావణ మంగళవారాలు మనందరికీ చాలా ప్రత్యేకం కదా. మరి శ్రావణ మంగళవారాలు ప్రత్యేకంగా ఎలా జరుపుకోవాలనేది గురువు గారి మాటల్లో వివరంగా తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, శ్రావణ మంగళవారాలు చాలా చాలా ప్రత్యేకము. అయితే ఆ మంగళ గౌరి వ్రతము మంగళవారాలు జరుపుకున్నప్పుడు ఖచ్చితంగా ఫలితం రావాలి అంటే ప్రత్యేకమైన పరిహారాలు ఉంటాయా? అసలు మంగళవారాలు జరుపుకోవాల్సిన విధి విధానాలు ఏమిటి? అసలు శ్రావణ మంగళ గౌరి వ్రతం ఎందుకు చేసుకుంటారనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం వివాహం అప్పుడు మంగళ గౌరి పూజ చేస్తాం. గౌరీ పూజ అంటారు కదా. అసలు మంగళ గౌరీ పూజ ఆడపిల్లలకి పుట్టుకతో కొంతమందికి కుజు దోషాలు వస్తాయి, కొంతమందికి రజస్వర సమయంలో కూడా వస్తాయి. మంగళవారం రజస్వర అవ్వటం కానీ, మేష వృశ్చిక లగ్నాల్లో రజస్వర అవ్వటం కానీ, అయినటువంటి లగ్న సమయానికి కుజుడు అష్టమ స్థానంలోనో, లగ్నంలోనో, ద్వాదశంలోనో, చతుర్థంలోనో, షష్టమ స్థానంలోనో, సప్తమ స్థానంలోనో ఉండటం, ఇవన్నీ కూడాను మరలా ఈ ఆడపిల్లలకి రజస్వల సమయంలో కూడా మరలా కుజదోషం ప్రారంభం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మంగళగౌరి పూజ చేసేదే కుజదోషాలు పోవటం కోసం. మంగళం అంటే ఎవరు? మంగళవారానికి అధిపతి ఎవరు? సాక్షాత్ కుజుడు. ఏవైతే జన్మతః లేదా రజస్వల సమయంలో వచ్చేటువంటి కుజదోషాలు పోవడం కోసమనే మంగళగౌరి పూజ చేస్తాం మనం వివాహంలో. మంగళగౌరి దోష నివారణ కలిగితే సంతాన యోగం కలుగుతుంది, క్రోధం తగ్గుతుంది, ప్రేమ పెరుగుతుంది, కుటుంబంలో సఖ్యతగా ఉంటారు, భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉండవు, అనారోగ్య సమస్యలు అంతకంటే ఉండవు. ఇవన్నీ కూడాను కుజుడు ఆధీనంలో ఉంటాయి. కాబట్టి కుజుడిని ఏదైతే కుజ దోషం ద్వారా వచ్చేటువంటి వాటిని నివారణ చేసేందుకే వివాహంలో మంగళగౌరీ పూజ చేస్తాం. ఇప్పటి వివాహాల్లో అసలు గౌరీ పూజ అంటే కూడా చాలామంది దాన్ని తిరస్కరించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, మాకు విధానం లేదని చెప్పి వదిలేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ పూర్వకాలంలో మంగళగౌరి పూజ చేస్తున్నారు అంటే పెళ్లి కూతురికి మంగళగౌరి అంటే గౌరీ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించేవారు. అక్కడ ఏమవుతుంది? సాక్షాత్తు పెళ్లి కూతురు మంగళగౌరిగా మారుతాం. కుజదోషాలన్నీ నివృత్తి కలుగుతాయి, గర్భదోష సంబంధమైనటువంటి దోషాలు నివృత్తి కలుగుతాయి వీరికి. అంటే ఇంత విశిష్టమైనటువంటి మంగళగౌరి పూజ. అలాంటిది ఇక్కడ శ్రావణ మంగళవారం, శ్రావణ మాసము అంటేనే సాక్షాత్ అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం, విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి మాసం, అలానే ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటి మాసం. మంగళ గౌరీకి ఇక్కడ చూడండి, విష్ణుమూర్తికి శ్రవణ నక్షత్రం వచ్చింది, లక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతం పూజ చేస్తాం. శ్రావణ మాసం ఈశ్వరుడికి ప్రీతి, మంగళగౌరి పూజ చేస్తాం. గౌరీదేవి అంటే ఈశ్వరుడు భార్య, లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తి భార్య. అంటే ఇక్కడ రెండు కుటుంబాలకి సంబంధమైనటువంటి పూజలు చేసుకునేటువంటి ఒక దివ్యమైనటువంటి మాసంగా మన శ్రావణ మాసాన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఈ శ్రావణ మంగళగౌరి వ్రతం చేసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆనవాయితీ అంటుంటారు. ఆనవాయితీతో ఎవరికి సంబంధం లేదమ్మా. ఎవరు కుటుంబంలో అయితే ఆర్థికపరమైనటువంటి బాధలు, అనారోగ్యమైనటువంటి బాధలు, సంతానం కలగనటువంటి సమస్యలు, సంతానం అనేటువంటి సమస్యలు, అలాగే కుటుంబంలో ఇద్దరి మధ్యలో చికాకులు ఉండేటువంటి వాళ్ళు, ఎవరైనా సరే ఏ సమస్యతో అయినా మానసికమైనటువంటి ప్రశాంతత, దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి, భర్త యొక్క అనారోగ్య పరిస్థితి మెరుగుపడి ఆరోగ్య పరిస్థితికి రావడం కోసం ఈ యొక్క మంగళగౌరి వ్రతాన్ని ఆనవాయితీ ఉన్నా లేకున్నా చేసుకోవచ్చు. అంటే కలశం పెట్టే చేయాలంటారు, మామూలుగా చేసుకోవచ్చు? ఇది కలశంతో మంగళగౌరి వ్రత విధానం ఉంటుంది, కలశంతోనే ఉంటుంది, తప్పనిసరి కలశంతోనే ఉంటుంది. ఈ మంగళగౌరిని 5 మంగళవారాలు రావచ్చు, 4 మంగళవారాలు రావచ్చు, ఇంకంత మించి తక్కువైతే రావు. శ్రావణ మాసంలో 4 మంగళవారాలు ఆడవాళ్ళకు కుదిరినప్పుడు 3 మంగళవారాలు చేయవలసి రావచ్చు. కానీ దీంట్లో కూడా ఎలా ఉంటుందంటే చెప్తానమ్మా. ముఖ్యంగా మొదటి మంగళవారం చేసాం, 2వ మంగళవారం కుదరలేదు, 3వ మంగళవారం కూడా కుదరలేదు, 4వ మంగళవారం కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు 1వ మంగళవారం చేసాం, 2 చేసాం, 3 కుదరలేదు, 4 చేసుకోవచ్చు. కానీ 1, 2, 3 వారాలు చేసి 4వ వారంలో కుదరకపోతే భాద్రపద శుద్ధ చవితి
ఆ రోజున మరలా వ్రతం చేసుకోవచ్చు. ఆ రోజు అది ఏ రోజు వచ్చినప్పటికీ, ఏ రోజు వచ్చినా పర్లేదు, అది మంగళవారం రావచ్చు, ఏ వారమైనా రావచ్చు. అవునా? ఓకే. అంటే ఇక్కడ మనకు అన్ని మరి ఆ కూడా రోజు వినాయక చవితి వస్తుంది కదా, ఆ రోజు కూడా చేసుకోవాలి చేసుకోవచ్చు తప్పనిసరిగా. ఓకే. భాద్రపద శుద్ధ చవితి, భాద్రపద శుద్ధ తదియ, భాద్రపద బహుళ తదియ, తదియ. ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా సరే మరలా మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ మంగళగౌరి వ్రతం చేసుకోవాలి అంటే ముఖ్యంగా ముందు కలశంతో పాటుగా చక్కగా పసుపుతో మంగళగౌరి అమ్మవారిని చేసుకొని, ఇదే మంగళగౌరి అమ్మవారు 4 వారాలు ఉండాలి. ఈ పసుపుతో చేసినటువంటి మంగళగౌరి మనకి ఈ వెదురు బద్దలతో చిన్న చిన్న బుట్టలు అల్లుతూ ఉంటాయి. ఆ బుట్టల్లో పెట్టుకుంటే చాలా భద్రంగా ఉంటుంది చక్కగా. పూర్వకాలంలో వాటిలోనే పెట్టుకునేవాళ్ళు. గురుగుల పెట్టె అనేవాళ్ళు. అంటే గురుగులు అంటే ఆడుకునేటువంటి బొమ్మ వస్తువులు ఏవైతే ఉంటాయి, చిన్న చిన్న వస్తువులు అవన్నీ పెట్టుకునేటువంటి ఒక బాక్స్ లాగా ఉంటుంది. దాని మీద మూత ఉంటుంది చక్కగా. దాంట్లో పెట్టుకోవడం, ఒక రేగు వస్త్రం పెట్టేసుకొని దాని మీద గౌరీదేవిని పెట్టేసుకొని ఆ మూత పెట్టేసి చక్కగా ఒక పక్కన పెట్టేసాం అనుకోండి, మరలా మంగళవారం తెచ్చుకొని మనం పూజ చేసుకోవచ్చు. కలశం పెట్టుకోవటం, మంగళగౌరిని ఆవాహనం చేయటం, అష్టోత్తరం పూజ చేయటం. అలాగే ఇక్కడ 7 తోరణాలు ఉంటాయి. 5 దారాలతో, అంటే 5 రకాల 5 పోగులతో 5 ముడులు వేసి 7 తప్పనిసరిగా కంకణాలు ఉంటాయి. ఎలా అంటే ఒకటి అమ్మవారికి, ఒకటి వ్రతం చేసేటువంటి వారికి, ఒక 5గురు ముత్తైదుగురికి. ఇక్కడ పూజ చేసేటప్పుడు కూడా మనం దీపం పెడతాం. ఈ దీపం మామూలు దీపారాధన చేస్తాం, కానీ ఈ వ్రత కథ పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత వ్రత కథ చదువుకుంటాం కదా. చదువుకునేటప్పుడు ఏంటంటే బియ్యం పిండి బెల్లం మెత్తగా 2 కలిపేస్తే మనకి మంచిగా ప్రమిద తయారు చేసుకోవచ్చు. ప్రమిద తయారు చేసుకొని దాంట్లో ఆవు నెయ్యి వేసి, దాంట్లో ఒత్తి వేసి దీపారాధన చేసి, ఈ యొక్క వ్రతం చెప్పుకున్నంతసేపు కూడాను మనకి ఇంట్లో ఇనప సామాగ్రి ఉంటాయి. పూర్వకాలంలో ప్రతి ఇంట్లో కొడవళ్ళు ఉండేవి. కొడవలి లేదా కనీసం అట్ల కాడ ఉంటాయి. ఈ అట్ల కాడ ఇవి పర్వాలేదు, స్టీల్ది కాకుండా ఇనుము. దీంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, అది కూడా చెప్తాం మీకు. ఇక్కడ ఆవు నెయ్యి దీపం పెట్టాం. ఈ వ్రతం కథ చదువుతున్నంతసేపు కూడాను ఆ దీపాల మీద ఆ పొగ వస్తుంటుంది కదా, ఆ పొగకి ఈ ఇనుముని పెట్టుకోవాలి. పట్టుకుంటూ ఉంటే దీనికంతా కాటుకొచ్చేస్తూ ఉంటుంది కదా, ఒక నల్లటి మొత్తం ఆ పొగ అంతా కూడా ఏమవుతుంది అంటే మొత్తం నల్ల కమ్ముకుంటుంది, కాటుకులాగా తయారవుతుంది. ఆ ఆవు నెయ్యిలో కొద్దిగా ఇట్లా వేలు ఉంచేసి ఆ కాటుకని తీసుకొని కళ్ళకి పెట్టుకుంటే కంటికుండేటువంటి సకల రోగాలు పోతాయి. ఇక్కడ ఆవు నెయ్యి, ఇనుముతో వచ్చినటువంటి ఒక మసి, నల్లటి ఇది, దాని ద్వారా కంటికి ఉండేటువంటి రోగాలు పోతాయి, కను దృష్టి మంచిగా కలుగుతుంది. అందుకోసం అని చెప్పి ఆ ఇనుముతో పట్టుకోమని చెబుతాం. తర్వాత ఈ వాయనం ఇచ్చేటప్పుడు కూడాను శనగలు తప్పనిసరిగా ఇస్తాం. శనగలు ముందు రోజు నానబెట్టేసుకొని చక్కగా ఆ నానబెట్టినటువంటి నీళ్లు తీసేసి చక్కగా వాళ్ళకి పువ్వు, తాంబూలం, కంకణం. ఈ వాయనం ఇచ్చేటప్పుడు కూడా మనం ఏం అడుగుతామంటే, ఇచ్చుకుంటే వాయనం పుచ్చుకుంటే వాయనం అని చెప్పి అడుగుతూ ఉంటారు. నా వాయనం తీసుకునేది ఎవరు అంటే నేనే సాక్షాత్ శ్రీ మహా మంగళగౌరి అని చెప్పి అమ్మ వాయనం తీసుకోవడమే జరుగుతూ ఉంటుంది. ఆడవాళ్ళు అంటే మంగళగౌరిని సాక్షాత్ ప్రత్యక్షంగా మనం వారిలో చూసుకుంటూ వారికి వాయనం ఇవ్వడం ద్వారా ఏవైతే ఇంట్లో ఉండేటువంటి బాధలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి, అమంగళాలు తొలగిపోయి కేవలం మంగళం మాత్రమే కలిగేటువంటి యోగం ఏదైనా ఉన్నది అంటే అది కేవలం మంగళగౌరి వ్రతం ద్వారా మాత్రమే. ఇది 5 సంవత్సరాలు చేయాలి. 5 సంవత్సరాలు అంటే ప్రతి సంవత్సరం ఒక్క మంగళవారం చేసినా పర్వాలేదు, ప్రతి సంవత్సరం 4 మంగళవారాలు చేయాలి. అలా 5 మంగళవారాలు చేయాలి, 5 సంవత్సరాలు చేయాలి. ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది వదిలేసి 2వ సంవత్సరం చేసుకోవచ్చు. సో అది కౌంట్ అయిపోతుంది. ఎప్పుడైతే మొట్టమొదటి వారం కుదరలేదో ఇంకా ఆ సంవత్సరం మొత్తం వృధా అయిపోయినట్టే. మొట్టమొదటి వారం కుదరలేదు, ఇంక చేయకూడదు ఆ సంవత్సరంలో, మళ్ళీ మరుసటి సంవత్సరానికి వాయిదా పడ్డట్టే. అట్లా చేసుకొని ఉద్యాపన చేసుకోవడం అనేది ఈ మంగళగౌరి వ్రతం యొక్క విశేషత. అంటే మొదటి సంవత్సరం ఫస్ట్ మంగళవారం కుదిరింది చేసేసుకున్నారు, 2వ సంవత్సరం మొదటి మంగళవారం కుదరకపోతే ఇంకా ఆ సంవత్సరం అంతా వృధానే, ఆ శ్రావణ మాసం అంతా వృధానే. ఉద్యాపన ఎప్పుడు చేయాలి? 5 సంవత్సరాలు అయిన తర్వాత 5వ సంవత్సరం మొత్తం 4 మంగళవారాలు వ్రతం చేసుకున్న తర్వాత చివరి మంగళవారం రోజున కానీ ఆ తర్వాత అయినా సరే మనకు అట్ల తద్ది అని వస్తుంది భాద్రపద మాసంలో, అట్ల తద్ది రోజునైనా సరే ఉద్యాపన చేసుకోవచ్చు. అప్పుడు కూడా ఉద్యాపన చేసుకోవడం కుదరలేదు, ఎక్కడైతే వివాహం జరుగుతుందో ఇందాక మనం చెప్పుకున్నాం, మంగళగౌరి స్వరూపంలోకి అమ్మాయికి మారుతోంది. మంగళగౌరి ఇక్కడ గౌరీ పంచాక్షరి మంత్ర జపం చేయడం ద్వారా ఆ అమ్మాయినే మంగళగౌరిగా భావించి అమ్మాయికి వాయనం ఇవ్వచ్చు. అందుకని చాలా మంది పెళ్లిళ్ళలో చూడండి, పెళ్లి కూతురికి
మనకి ఇదంతా నాగవల్లి సదస్యం స్థాళీపాకం జరిగేటువంటి సమయంలో అమ్మాయికి వాయనం ఇస్తారు. ఓకే, అలా కూడా ఇవ్వచ్చు. అక్కడ సాక్షాత్ మంగళగౌరేహ, అంతే. అందుకని ఆమెకి ఇచ్చుకోవచ్చు. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు మనకి. చక్కగా అక్కడ మంగళగౌరి వాయనం ఇచ్చేసుకొని ఉద్యాపన చేసుకోవచ్చు. చేసేసుకుంటే తద్వారా వ్రతం అంతా కూడా పూర్తి అవుతుంది. మంగళగౌరి వ్రతం చేసినటువంటి వాళ్ళ ఇళ్లలో ఎక్కడా కూడా నిజంగా చెప్పాలంటే అప్రశాంతత ఉండదు, అమంగళం అనేది తొందరగా జరగదు. అంతా మంగళాలే ఉంటాయి. మంగళమే అంతే. అద్భుతంగా వివరించారు గురువు గారు. అండ్ ఈ సందర్భంగా మంగళ గౌరి వ్రతం ఆ నోము నోచుకునే వాళ్ళకి ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించండి. మంగళగౌరి వ్రతం చేసుకోవాలి అనుకునేటువంటి వారికి మామూలుగా మనకి ప్రార్థనా శ్లోకాలు చాలా దొరుకుతుండే. అందరికి వచ్చినటువంటి శ్లోకం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ, దాంట్లోనే సర్వమంగళ మాంగళ్యే అనేటువంటి ఒక పదం వచ్చేసింది. శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతి అని చెప్పి చదువుతూ ఉంటాం. అలాగే మంగళగౌరి అనుగ్రహం కలగాలి అంటే మంగళగౌరి వ్రతం చేసేటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా మా గౌరీ పంచాక్షరి మంత్రాన్ని తీసుకోవాలి. దాన్ని చాలా పవిత్రంగా నిత్యం జపం చేసుకుంటూ ఉండాలి. నిత్యం జపం చేసుకోవడానికి అవకాశం లేదండి, ఏదైనా మామూలు ఇంకో తరుణోపాయం ఏదైనా కావాలి అనుకునేటువంటి వారికి ఓం హ్రీం శ్రీం మహాగౌర్యై నమో నమః, ఓం హ్రీం శ్రీం మహాగౌర్యే నమో నమః ఈ మంత్రాన్ని జపం చేసుకుంటూ కూడా చక్కగా ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటాం. బీజాక్షర మహామంత్రం కాబట్టి ఎవరైనా చేయవచ్చా? అలాంటి ఇవి విశ్వబీజాలకి ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు అలా తప్పు అనుకుంటే హ్రీంకారాన్ని గర్భతాం అని చెప్పి ఒక శ్లోకం వస్తుంది, దాంట్లో హ్రీంకారం వచ్చేసింది. అవునా? హ్రీం శ్రీం అనేది విశ్వబీజాలు, ఓంకారం అనేది ప్రణవం కాబట్టి ఏ రకమైనటువంటి తప్పు లేదు. చాలా చాలా అద్భుతమైన పరిహారాన్ని తెలియజేస్తూ చక్కటి పరిష్కారాన్ని మా అందరికి మంచి నాలెడ్జ్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చూసారు కదండి, మరి మంగళ గౌరి వ్రతాలు ఎవరైనా చేసుకోవచ్చా? ఆల్రెడీ చేసుకుంటున్న వారు ఏ విధంగా చేసుకోవడం వల్ల మరింత ఫలితం వస్తుంది, అసలు దీని గురించి మనకు ఐడియానే లేదు అనుకున్న వాళ్ళు ఎలా మొదలు పెట్టాలి, అసలు ఎందుకు మొదలు పెట్టాలి, అసలు పూర్తి విషయ పరిజ్ఞానాన్ని చక్కగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎంతో చక్కటి పరిహారాన్ని, ఒక మంత్ర ఉపదేశాన్ని కూడా మనందరికీ అందించారు కదా. సో డెఫినెట్గా శ్రావణ శుక్రవారాలు అందరూ కూడా ఈ మంగళ గౌరి వ్రతాన్ని జరుపుకుని సుఖ శాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను.